హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో సో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కలిగిన వారికి 2 బెనిఫిట్స్‌ని అయితే అందివ్వబోతుంది. వాటిలో ప్రామాణికంగా చూసుకున్నట్లయితే మనకు ఈ సంక్రాంతి కానుకలను మనకు అందివ్వడంతో పాటు మన యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు డబ్బులను కూడా అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త మార్గదర్శకాలను కూడా రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఈ రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు రేషన్ కార్డులకి ఎందుకు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తారు, సో అదేవిధంగా సంక్రాంతి కానుకలను మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, కంప్లీట్గా అయితే అప్డేట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే ఒకవేళ మీకు ఈ బెనిఫిట్ అయితే మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రేషన్ కార్డు లేని వారు కానీ ఉన్నవారు కానీ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. రేషన్ కార్డు లేని వారికి కూడా ఒక శుభవార్త వచ్చింది. అదేంటో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటివరకు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోకపోతే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ప్రతి పథకాన్ని కూడా అమలు చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది. అనంతరం రేషన్ కార్డు కలిగిన వారికే అన్ని బెనిఫిట్స్ అందేలాగా ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అని కూడా అయితే నిర్వహించబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్ల లబ్ధిదారుడికి ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అయితే చేస్తున్నారండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కూడా అయితే వస్తుంది. అయితే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు టు ఆధార్ కార్డు ఈకేవైసీ లింక్ అనేది ఎవరికైతే ఉండదో అటువంటి వారందరినీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని అర్హులుగా ఉన్నటువంటి వారి నుంచి ఆ యొక్క అనర్హతగా లిస్టు అయితే వేసేస్తుందన్నమాట. సో ఏ స్కీమ్ అయినా సరే మీకు బెనిఫిట్ పొందాలంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇన్ కేసు మీకు రేషన్ కార్డు ఉన్నా సరే మీకు అనర్హత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈకేవైసీ లేకపోతే. కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డేట్ అయితే ఫిక్స్ చేసింది. అది నెలాఖరికంతా కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి మీరైతే రెడీగా ఈకేవైసీ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో సో వారందరికీ కూడా సంక్రాంతి కానుకలను అయితే పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కానుకల కిట్ని అయితే అందివ్వబోతున్నారండి. సో ఈ యొక్క సంక్రాంతి కానుకల సందర్భంగా మనకి ఈసారి రేషన్ బియ్యంతో పాటు మనకు ఒక హాఫ్ కిలో పంచదార, సో అంత్యోదయ అన్న యోజన కార్డులకైతే కేజీ ఇస్తారు. సో మనకు నార్మల్గా లబ్ధిదారులందరికీ కూడా ఒక హాఫ్ కేజీ ఇస్తారు పంచదార అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు బెల్లం అయితే ఇస్తారనమాట. సో బెల్లం వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటుంది. ఇక కందిపప్పు వచ్చేసి ఒక కేజీ ఉంటుంది. పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక కేజీ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా రాగులు, జొన్నలు మరియు మనకు గోధుమ పిండి. సో ఈ 8 రకాల వస్తువులనైతే సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది. సో మనకు రేషన్ షాపుల్లో ఈ నెల అంటే మనకు జనవరి 2026 ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క రేషన్ షాపుల్లో సరుకులన్నీ కూడా వస్తాయి. అయితే ఈ జొన్నలు, రాగులు విషయంలో మీరేం చేయాలంటే వీటికి బదులుగా బియ్యాన్ని పట్టివ్వాలి. వాళ్ళకి బియ్యం వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీరు ఇవి తీసుకోవాలి. సో ఇట్లాగైతే ఉంటుందన్నమాట. గరిష్టంగా ఒక్కొక్క రేషన్ కార్డుకి 5 కిలోల నుంచి 3 కిలోల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. మీ ఇష్టం, మీరు 3 కావాలంటే 3 తీసుకోవచ్చు. ఒకవేళ మీ రేషన్ షాప్‌లో డీలర్ మీకు అనుకూలంగా ఉంటే 5 కిలోల వరకు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు స్టాక్ తెచ్చిన దాన్ని బట్టి అయితే మనకు 5 కిలోల, 3 కిలోలు అనేది డిసైడ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డు కనుక తీసుకోకపోయి ఉంటే మీరు రూ. 200 మీ యొక్క సచివాలయంలో మీరు కట్టి నేరుగా కొత్త రేషన్ కార్డు కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. కార్డు మీ యొక్క అడ్రస్‌కే వస్తుంది. సో మీరు ఏ అడ్రస్ ఇస్తారో అదే అడ్రస్‌కి రేషన్ కార్డు అయితే నేరుగా ఇంటికే వచ్చేస్తుందనమాట.
ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ కలిగిన వారికి శుభవార్త అయితే అందించింది. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని మనకు అక్రమంగా తరలిస్తున్నటువంటి అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాయండి. సో, అయితే వీటికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ, ఎటో ఒక విధంగా బ్లాక్ మార్కెట్‌లో రేషన్ బియ్యం అనేది అక్రమంగా రవాణా అయితే చేసేస్తున్నారు. సో, ఈ విధంగా రవాణా చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్‌కైతే ఆమోదం అయితే మనకు తెలిపేదానికి కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందించడం జరిగింది. సో, కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో మనకు రేషన్ బియ్యం అనేది ఎందుకు బ్లాక్ మార్కెట్‌లో కనిపిస్తుందనే దానిపైన ఒక సర్వే అయితే కండక్ట్ చేశారు. సో, సర్వేలో ఏం తేలిందంటే చాలామంది ఈ రేషన్ బియ్యం అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల అవి తినడం లేదని, అందుకనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వీటికి బదులుగా మనం ఏవైనా సరే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాగులు, జొన్నలు కూడా ప్రవేశపెట్టింది. సో, రాగులు, జొన్నలు ప్రవేశపెట్టినా మనకు ఎన్ని కిలోల బియ్యం అంటే అన్ని కిలోలకి ఇవ్వరు కాబట్టి, ఇప్పుడు కొత్తగా మనకు ఈ బియ్యానికి బదులు మనకు డబ్బులు గనక ఇస్తే ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి బియ్యానికి బదులు డబ్బులు గనక ఇచ్చినట్లయితే వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని వాళ్ళే కొనుక్కొని తింటారు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ రైతులు ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా బయట నుంచి బియ్యం కొనుక్కొచ్చుకుంటున్నారనమాట. సో, కొంతమంది అన్నానికైతే వండించుకోరు. సో, వాళ్ళు వేరే రకం పంటేస్తారు. వారికి తినే బియ్యం వచ్చేసి వేరే రకం ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేయిన్ని పదులు, సో, ఇట్లాగ మనకు మసూరా ఉంటాయి కదా! జీలకర్ర మసూరా. ఇట్లాగ జీలకర్ర మసూరాని అన్నానికి ఎక్కువ మంది తింటారు. సో, వేయిన్ని పదులు అనేటివి వాటిని ఎక్కువగా యూజ్ చేసేది బురుగులకి, అటుకులకి వాటిలకైతే అవి పెద్దగా ఉంటాయి కాబట్టి సైజ్ అనేది వాటిని రేషన్ బియ్యానికి వాటిలకైతే ఇచ్చేస్తారనమాట. సో, ఇట్లాగా ఈ వేయిన్ని పదులు వేసినటువంటి రైతులు ఏం చేస్తారంటే మసూరా బియ్యం కొనుక్కొచ్చుకొని తింటారు. సో, ఈ విధంగా రైతులు ఏం చేస్తారంటే బియ్యాన్ని బయట నుంచి కూడా కొనుక్కొచ్చుకొని తింటున్నారు కాబట్టి, ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా ఎవరైనా సరే మాకు రేషన్ బియ్యం వద్దు డైరెక్ట్‌గా డబ్బులు ఇవ్వండి అనే ఆప్షన్ తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, త్వరలో పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్‌లో ఈ 2026, 27వ సంవత్సరానికి సంబంధించినటువంటి మనకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని ప్రవేశపెట్టేటప్పుడు నేరుగా ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా ఈ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ఇస్తారనమాట. మనకు బియ్యంకు బదులు వాళ్ళు గోధుమలు తింటారు కాబట్టి గోధుమలు అయితే ఇస్తారు. సో, ఈ విధంగా మనకు రేషన్ బియ్యం అయితే మనకి ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్నాయి. గోధుమలు అవి జరగట్లేదనమాట. కాబట్టి ఈ బియ్యం తినేటువంటి ప్రాంతాలలో బియ్యానికి బదులుగా వాళ్ళకి డబ్బులైతే ఇద్దాం. గరిష్టంగా ఒక్కొక్క రేషన్ కార్డ్‌కి రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు మనం గనక ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ మంత్ అంతా కూడా హ్యాపీగా తినగలిగేటువంటి అవకాశం ఉంటుంది. నచ్చిన బియ్యం కొనుక్కొచ్చుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా తింటారు అనే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం త్వరలో రేషన్ బియ్యానికి బదులు డబ్బులైతే ఇవ్వబోతున్నారనమాట. సో, మనం బియ్యం వద్దనుకుంటే డబ్బులైతే ఇస్తారు. ఒకవేళ మనకు బియ్యమే కావాలనుకుంటే బియ్యం అయితే తీసుకోవచ్చు. అయితే కొంతమంది కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేశారండి ప్రభుత్వాన్ని. ఏంటంటే, ఇప్పుడు ఈ నెలలో మనం బియ్యం తీసుకున్నాము. నెక్స్ట్ మంత్ మనకు డబ్బులు కావాలి. అప్పుడెలాగా? లేదా ఈ మంత్‌లో డబ్బులు తీసుకుంటే నెక్స్ట్ మంత్ బియ్యం తీసుకోవచ్చా? సో, మరి ఏ మంత్‌కి అప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రాబ్లమ్ అనేది మనకి ఎటువంటి విధంగా కూడా క్రియేట్ అనేది కాదు. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పక్కాగా మీకు బియ్యం కావాలంటే బియ్యం, లేదా మీకు డబ్బులు కావాలంటే డబ్బులు. ఏది కావాలంటే అది ఆ విధంగా అయితే మనకు ఇచ్చేదానికోసం ఇప్పుడు ఉత్తర్వులైతే జారీ చేసింది. మీకు డబ్బులు కావాలనుకున్నప్పుడు మీరు మాకు డబ్బులు కావాలని చెప్పి ఆప్షన్‌తో మీరు పెట్టుకుంటే డైరెక్ట్‌గా మీ ఖాతాల్లోకైతే పడిపోతాయి. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డ్‌కి కూడా ఫోన్ నంబర్ కూడా లింక్ అయితే చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మన రేషన్ కార్డ్‌కి మీకు డౌట్ రావచ్చు. బ్యాంక్ అకౌంట్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి డబ్బులేయడానికి అన్న పాయింట్ తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మనకు ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేలో కూడా ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డ్‌కి మీరు ఆధార్ కార్డ్ నంబర్‌తో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. సో, ఇప్పుడు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే సరిపోతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయి ఉంటుందో దాంట్లో పడిపోతాయి డబ్బులు పోయి. ప్రతి నెల మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయినటువంటి ఆధార్‌తో లింక్ అయిన ఆ నంబర్‌కి పడతాయి కాబట్టి రేషన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరికి గూడా. కాబట్టి అందుకని ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పేది. ఈకేవైసీని మనం చేసుకుంటే ఈకేవైసీ అయినటువంటి అకౌంట్‌లోనే మనకు ఆధార్ నంబర్ అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ యొక్క పక్కనే మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. దాన్ని కొట్టేస్తారనమాట. కాబట్టి ఎన్‌పీసీ మ్యాపింగు, ఈకేవైసీ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి. సో, ఇదండి మనకు మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ వచ్చినటువంటి శుభవార్త.